పొన్నూరు నియోజకవర్గ యాదవ్ సంఘ నాయకుల మీడియా సమావేశం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి భాస్కర్ రావు, మురళీకృష్ణ, వెంకట రామారావు మాట్లాడారు. పెదకాకాని ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాస్ చచ్చరోడని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అంబటి మురళి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. పెదకాకాని మండలంలో బినామీ పేర్లతో బోర్లు వేస్తే శ్రీనివాసరావు లక్షలు దండుకున్నారని తెలిపారు. శ్రీనివాసరావు పార్ట్నర్ వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేస్తే శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ఈ వ్యవహారాన్ని స్థానిక ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర చేయించడాన్ని చెప్పడం దుర్మార్గం దుయ్యబట్టారు. అలాంటి ఎంపీపీ శ్రీనివాసరావుని కారుమూరి, అంబటి సమర్థించడంపై వారు మండిపడ్డారు. తక్కెలపడలో కృష్ణుని పోలిన ఎన్టీఆర్ విగ్రహాన్ని సామరస్యంగా ఎమ్మెల్యే మాట్లాడి తొలగించారని, దానిని కూడా వైసీపీ రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. బీసీలు నాటి నుంచి టీడీపీ పార్టీతో దూలిపాల నరేంద్రతోనే ఉన్నారని గుర్తు చేశారు. బీసీలు అంటేనే టీడీపీ, టీడీపీ అంటేనే బీసీలు అని వారు చెప్పారు. అంబటి మురళి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం. నిన్న అంబటి మురళి గారు ఆయన సచ్చరిచంద్రుడిలాగా తుల్లిమిల్లి శ్రీనివాసరావు గారు పేరు కనీసం ఆయన పేపర్లన్నా రాసుకోవాలా? తల్లిమిల్లి తల్లిమిల్లి అంటున్నాడు. తల్లిమిల్లి కాదండి, తుల్లిమిల్లి శ్రీనివాసరావు పెదకాకాని మండల అధ్యక్షుడు. అది ముందర తెలుసుకోండి. అలాగే మీరు నిజాలని అబద్ధాలు చేయాలని, అబద్ధాలు నిజాలను చేయాలని చెప్పేసి ఏదో నరేంద్ర గారి మీద మీరు బురద చల్లాలని చెప్పేసి పిచ్చి పిచ్చి డైలాగులు మానుకొని కులమతాలను రెచ్చగొట్టి కులాల ముసుగులో మీరేదో పబ్బం గడుపుకోవాలంటే అది ఈ రాష్ట్రంలో కానీ ప్రప్రథమంగా ఈ పొన్నూరు నియోజకవర్గంలో యాదవ్లు అంత పిచ్చివాళ్ళు కాదు. నేను అనుకుంటున్నాను యాదవ్లు చాలా తెలివిగలవాళ్ళు. ఇలాగే ఈరోజు మా ఎంపీపీ గారి మీద కేసు పెట్టి నరేంద్ర గారు లోపలేయించారని చెప్తున్నారు. అట్లాంటి సంస్కృతి కానీ అట్లాంటి విష సంస్కృతి కానీ మాకు లేదండి. గుర్తుపెట్టుకోవాలా, ఒకటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అలాగే ఈరోజు ఎవరైతే నరేంద్ర గారు పెట్టి కేసులు పెట్టి లోపలేయించారని చెప్తున్నారో అదంతా అబద్ధం అండి. ఈ మండలంలో తుల్లిమిల్లి శ్రీనివాస్ గారి బ్రదరు తుల్లిమిల్లి వెంకటేశ్వరరావు, ఈయన ఇద్దరు కలిసి పార్ట్నర్స్. ఈ బోర్లు వేయించే దాంట్లో పార్ట్నర్స్ కాడ చెడి నా దగ్గర కూడా వచ్చాడు అతను. వస్తే అయ్యా ఇట్లాంటి సంగతి అన్నా, నాకు ఇట్లా ఎంపీపీ గారు డబ్బులు ఇవ్వట్లేదంటే, అయ్యా ఆ దోపిడీ విషయాలు, ఆ దొంగతనం విషయాలు నాకు తెలియదయ్యా. మురళి గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో బీసీలకి ఏదో ఉద్ధరించామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం. అలాగే నిన్న మా నరేంద్ర గారి గురించి అవకలు చౌకలు వెళ్తున్నారు. ఈరోజు మొన్న జరిగిన మన ఎంపీపీ గారి కేసు వచ్చారుగా, వాళ్ళ పర్సనల్ తగాదులు, వాళ్ళ వ్యక్తిగత తగాదులు. అది అసలు మా పార్టీకి కానీ మా నరేంద్ర గారికి సంబంధమే లేదు. అలాగే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే అపవాసం చేయొద్దని కారుమూరి నాగేశ్వరరావు గారికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. వైసీపీ గెలిస్తే ప్రజాస్వామ్యం, అదే తెలుగుదేశం గెలిస్తే ఈవీఎం అంటున్నారు. అది కూడా పద్ధతి కాదని ఒకసారి తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బీసీలకి ఎంత అన్యాయం జరిగిందో ఉదాహరణ మాచర్ల గురించి తెలుసుకుంటే తెలిసిద్ది. అలాగే ఇప్పుడు మా పొన్నూరు నియోజకవర్గం వచ్చేసరికి ఉదాహరణ నేనే. మా మండలం వచ్చేలకే మాకు దర్శి భాస్కర్ గారు అలాగే గుడ్ చైర్మన్గా ఇచ్చారు. అలాగే అంతకుముందు అసలు మన బీసీలకైనా చెబుతున్నాం, యాదవులకు ఇచ్చింది మన ఎన్టీ రామారావు గారు 82లోనే ఎంపీపీ ఇచ్చారు.